ఇది మరి ఈ రోజున మన వాక్యంలోనికి వెళ్ళిపోదాం. టైంని వేస్ట్ చేయొద్దు. దయచేసి వర్తమానాన్ని విందాం. గత దినము దేవునికి యేసు ప్రభు యొక్క రక్తము అవసరమని, అది ఎందు నిమిత్తము అవసరం అనేది మనము గత రాత్రి విన్నాం. ఈ రోజున మానవుడికి మరి ఎంత అవసరమో ఒకసారి అసలు మానవులి పట్ల దేవుని ఉద్దేశం ఏంటో ఒకసారి గమనిద్దాం. చూడండి, గత రాత్రి ఆ రెఫరెన్స్ని మర్చిపోయాను. మానవుని పట్ల దేవుని ఉద్దేశం రోమపత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి రాత్రి మెసేజ్లో అది చెప్పాలి, కానీ చెప్పలేదు. దయచేసి గమనించండి. రోమపత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఏమందము? కాదు, యూదులేమి గ్రీసు దేశస్థుడేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాం. అంటే వాక్యము దేవుని అభిప్రాయం, మానవుల పట్ల దేవుని అభిప్రాయం ఏంటంటే మానవులు పాపము ఉంది, మానవుల్లో పాపం చేశారు, ప్రతివాడు పాపమునకు గురైన వ్యక్తి అని దేవుని అభిప్రాయం. అలాగే మనిషికి ఎలాంటి అభిప్రాయం ఉంది? ఈరోజు మెసేజ్ మంది అదే. మనిషి మీద తన అభిప్రాయం ఏంటి అని మనం గమనిస్తే లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అంటే మానవుడు తప్పు చేసినప్పుడు తనకు తాను ఏమనుకుంటాడు? మనం తప్పు చేసినప్పుడు మన మనస్సు ఎలా రియాక్ట్ అవుతుంది చూద్దాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి. అంటే మానవుని మనస్తత్వం కూడా ఎలా ఉందంటే తప్పు చేసినప్పుడు పరలోకానికి విరోధంగా నేను పాపం చేసిన వ్యక్తిని. దేవుడు ఏమంటున్నాడు? నీలో పాపం ఉందన్నాడు. మానవుడు తన కూడా పాపం చేసినప్పుడు ఏమంటున్నాడు? నేను నీకు పరలోకమునకు విరోధంగా పాపము చేసిన వ్యక్తిని. తర్వాత సాతాను విషయాన్ని ఆలోచిద్దాం. అంటే మన మీద సాతానికి ఎలాంటి ఒపీనియన్ ఉంది అని మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 12:10. తర్వాత మనం మెసేజ్లోకి వెళ్ళిపోదాం. అంటే అందరికీ ఉన్న అభిప్రాయం ఒకటే, మానవుడు పాపి, మానవులు పాపం చేసిన వ్యక్తులు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట నేను వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి. అంటే సాతాను కూడా మన మీద ఏం చేస్తున్నాడు? నువ్వు పాపివనే నేరము మోపుతున్నాడు. అంటే ముగ్గురు అభిప్రాయం ఒకటే. దేవునికి ఉన్న అభిప్రాయం ఏంటి? మన మీద పాపం ఉంది మనలో. మనిషి తనకు తానుగా ఒక అభిప్రాయం కలిగి ఉన్నాడు. అదేంటంటే పరలోకమునకు విరోధముగా నేను పాపం చేశాను. సాతానుకున్న అభిప్రాయం ఏంటంటే మన మీద ఆ ఒపీనియన్ ఏంటంటే వీళ్ళు నేరం చేసిన వారు, వీరి మీద నేరం మోపడం అంటే తప్పు చేస్తే నేరాన్ని మోపుతూ ఉంటారు. అలా అంటే ముగ్గురికి ఏముందంటే మన మీద పాపం అనే నేరము మన మీద ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఈ రోజున రాత్రి మనం చదివాం, లేకపోతే మెసేజ్ విన్నాం. మీరు యూట్యూబ్లో అప్లోడ్ అయింది. దయచేసి విన్న మెసేజ్ అని వదిలేయద్దు, వినండి. వింటూ ఉండగా ఆ మెసేజ్ని వింటే మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంటి దగ్గర వంట వండుతా కూడా వినొచ్చు. దయచేసి గమనించండి. అయితే ఈ రోజున మనిషికి ఎందుకు ఆ అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము ఎందుకు అవసరం? యేసు ప్రభు వారి యొక్క రక్తము దేవునికి కావాలి, కానీ మనకు కూడా కావాలి. ఎందుకు కావాలి? మనం కూడా కోరుకుంటున్నాం ఆయన రక్తాన్ని. దయచేసి ఒకసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదాం. మొదటి 3 వచనాలు.
ఉమ్. ఆ. ఉమ్. 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 ఆ. మేకలకి తీసివేయుట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకములకు వచ్చాడు. హల్లెలూయా. అంటే మనిషికి ఏం కావాలంటే ఎడ్ల రక్తంతో శుద్ధీకరించుకుందాం అనుకున్నాడు, మేకల రక్తంతో శుద్ధీకరించుకుందాం అనుకున్నాడు. కానీ ఈ రక్తము ఏం చేస్తుంది? అసలు రక్తము శుద్ధి చేస్తే నీకేం రాకూడదు అంటే పాప జ్ఞప్తి రాకూడదు. అంటే నువ్వు పాపం చేశాననే ఆ యొక్క జ్ఞాపకము నీకు ఉండకూడదు. చూడండి, మీరు ఇదివరకు ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత మిస్టేక్ చేశారు, అది ఇప్పుడు గుర్తుందా లేదా మీకు? అంటే అందరికీ గుర్తుంది. అంటే ఎందుకు గుర్తుంది? నీకేం ఉండకూడదు? యేసు ప్రభు రక్తంలో కడగబడితే నీకు అది గుర్తుండకూడదు. అది గుర్తుండకూడదు. అది గుర్తుందంటే అర్థం ఏంటంటే నీ మనస్సాక్షికి ఇంకా యేసు ప్రభు రక్తం అర్థం కాలేదు. అది అమూల్యమైందని, నిష్కళంకమైందని, నిర్దోషమైందని నీకు అర్థం కాలేదు. అర్థం కాలేదు కాబట్టి నేను గతంలో చేసిన తప్పులు, మనం అంటాం చాలాసార్లు, గతంలో ఆ మిస్టేక్ చేశానండి అందుకే నా జీవితం ఇలాగ అయిపోయింది. అంటే నీకేం గుర్తుంది? గతంలో చేసిన తప్పు జ్ఞాపకానికి వస్తుంది. ఎప్పుడు రావాలది? హెబ్రీ పత్రిక ప్రకారంగా నువ్వు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తమును ఆశ్రయిస్తే నీకు జ్ఞప్తికి రావాలి. వాళ్ళు అర్పించేవారు, కానీ ఏటేటా తీసుకొచ్చి బలులు అర్పించినా కూడా వాళ్ళకి ఏమొచ్చేది? పాపములు జ్ఞాపకానికి వచ్చాయి. అలా రాకూడదని చెప్తున్నాడు. దయచేసి చూడండి, ఆ 3వ వచనంలో అంటున్నాడు, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. అంటే రాకూడదు అని చెప్తున్నాడు పౌలు రాశారని అంటారు, మరి ఎవరు రాశారు తెలియదు హెబ్రీ పత్రిక, కానీ ఆ పౌలు గారే రాశారని చాలామంది చెప్తూ ఉంటారు. దయచేసి గమనించండి. అంటే నీకు జ్ఞాపకానికి రాకూడదు, పాపము జ్ఞాపకానికి రాకూడదు. వచ్చిందంటే అది ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము, అంటే నీ స్వనీతికి సంబంధించిందని అర్థం. ఇప్పుడు కూడా యేసు ప్రభువారు రక్తమును చిందించి 2000 సంవత్సరాలు అయింది, అయినా కూడా నీకు పాపములు జ్ఞాపకానికి వస్తున్నాయంటే అర్థం ఏంటంటే, నువ్వు అనుకోవచ్చు, నేను మేకల రక్తాన్ని ఆశ్రయించలేదు కదా, నేను ఎడ్ల రక్తాన్ని ఆశ్రయించలేదు కదా అంటున్నావు, కానీ దాని అర్థం ఏంటంటే స్వనీతిని ఆశ్రయిస్తున్నావు. మేకల రక్తము ఎడ్ల రక్తం అంటే అర్థం ఏంటి? నీ స్వనీతిని ఆశ్రయిస్తున్నావు. కాబట్టి ఏటేటా నీకేం గుర్తొస్తుందంటే పాపములు జ్ఞాపకానికి వస్తున్నాయి, పాపములు గుర్తొస్తూ ఉన్నాయి. అయ్యో నేను ఆ రోజున ఇలా చేయకపోయి ఉంటే, అయ్యో ఆ రోజున ఇలా అలా కాకపోయి ఉంటే ఈ రోజున వేరే విధంగా ఉండేది. ఆ పాపము జ్ఞాపకానికి రాకూడదు. వచ్చిందంటే నువ్వు యేసయ్య రక్తంలో కడగబడిన వ్యక్తివి కాదు. ఇప్పుడు ఈరోజే నీకు తెలిసిపోవాలి, నీకు పాపములు జ్ఞాపకానికి ఉన్నాయంటే అర్థం ఏంటి చెప్పాలి. అర్థం ఏంటి? యేసయ్య రక్తంలో నువ్వు కడగబడలేదని ఇండైరెక్ట్గా చెప్తున్నావు. అయ్యా నాకు పాపం గుర్తొస్తుందంటే యేసయ్య రక్తాన్ని నువ్వు, ఆ రక్తంలో అమూల్యమైందని నువ్వు అంగీకరించట్లే, లేకపోతే నిర్దోషమైందని నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు. నువ్వు అంగీకరిస్తే నీకేం రాకూడదంటే పాపములు ఎన్నడూ నువ్వు జ్ఞాపకానికి రాకూడదు. ఎందుకంటే దేవుడే మర్చిపోయాడు నీ పాపములు. మనం ఏం చేస్తామంటే గుర్తు చేస్తూ ఉంటాం దేవునికి, అయ్యా నా పాపం ఇది ఉంది అది ఉందని. దేవుడే మర్చిపోయాడు నీ పాపాలు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో 2 సార్లు 10వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. దయచేసి గమనించిన. అయితే మనకి ఎందుకు అవసరం ఈ అమూల్యమైన రక్తము, ఈ నిష్కళంకమైనది, నిర్దోషమైన రక్తము ఎందుకు అవసరం అంటే మన మనస్సాక్షి మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏమనంటే నువ్వు పాపివి, నువ్వు పాపం చేసావు, అందుకే నీ జీవితం ఇలా ఉంది, నీ జీవితం ఇలా ఉండడానికి కారణం నీ తప్పులే అని చెప్తా ఉంది. ఇది గుర్తుకు రాకూడదంటే నీకు ఏ రక్తం కావాలంటే అమూల్యమైన రక్తం కావాలి. గొర్రెపిల్ల యేసు ప్రభు లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు యొక్క రక్తము నీకు కావాలి. ఆ రక్తము నీకు ఉంటే, ఆ రక్తములో నేను కడగబడ్డాననే ఆ గమనము ఆలోచన నీకు ఉంటే నీకు పాపములు జ్ఞాపకం రావు. ఎప్పుడైతే పాపములు జ్ఞాపకం రావో నీ జీవితంలో ఏది కూడా నిన్ను జయించలేదు. అన్నిటికీ మూల కారణం పాపమే. పాపం గుర్తొస్తేనే ప్రాబ్లం. ఒకవేళ పాపం కనుక నువ్వు పాపం కనుక నీకు జ్ఞాపకం రాకపోతే, జ్ఞాపకం రాకపోవడం అంటే దాన్ని ఏదో
డినే చేసేవని కాదు. దాని అర్థం ఏంటంటే నువ్వు పాపం నీకు జ్ఞాపకం రావట్లేదంటే యేసయ్య అమూల్యమైన రక్తంలో కడగబడ్డానని అర్థం. అందుకని నీకు యేసు రక్తం కావాలి. చూడండి, మన మనస్సాక్షి కూడా చాలాసార్లు మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఇంకో చోట మనం గమనిద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం తీయండి. 10వ అధ్యాయం 22వ వచనం చదవండి. 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. అంటే నీ మనస్సాక్షికి ఎల్లప్పుడూ ఏం తోస్తా ఉంది? కల్మషం. అంటే ఏదో తెలియని తప్పు, ఏదో చేయకూడని మిస్టేక్ నేను చేశానని నీ మనస్సుకి ఏం తోస్తూ ఉంటుందంటే కల్మషం తోస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఆ యొక్క గమనం వస్తూ ఉంటుంది, అలాంటి ఆలోచన కలిగి ఉంటావు. కాబట్టి నీ మనస్సాక్షికి ఎల్లప్పుడూ ఏం కావాలంటే అమూల్యమైన యేసయ్య రక్తం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిన్ను ఎప్పుడు నీ మనస్సాక్షి నిన్ను కండెమ్ చేసినా, నీ మీద నేరారోపణ చేసినా నీకేం కావాలంటే దానికి రెమెడీ ఏంటంటే నువ్వేదో చేసిన మిస్టేక్ని నువ్వేదో తుడిచేసుకోవడం కాదు, లేకపోతే నువ్వేదో దాన్ని మనం ఏం చేస్తామంటే తప్పు చేసి దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఆ ప్రయత్నాలు ఫలించవు. నీకు మనస్సాక్షికి ఎప్పుడైనా నీ మీద నేరారోపణ చేస్తే నువ్వేం చేయాలంటే నేను అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తములో కడగబడింది నా మనస్సు అని నువ్వు ఎప్పుడైతే జ్ఞాపకానికి గమనంలోనికి తెచ్చుకుంటావో వెంటనే నీ మనస్సాక్షి అంగీకరిస్తుంది. అంగీకరించగానే నీలో ఆ యొక్క నేరస్థాపన లేకపోతే ఏదైతే ఖండం చేస్తుందో నీ మనస్సు అది నీ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని మనకి మనిషికి ఎందుకు కావాలి ఈ రక్తం అని అంటే మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి ఇది చాలా అవసరం. చూడండి, మన హృదయము ఎలాంటిదంటే ఎప్పుడు నేరారోపణ చేసే హృదయం. దయచేసి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. తర్వాత ఇంకొకళ్ళు యెహెజ్కేలు 36:26 తీసి పెట్టండి. ఇంకొకరు హృదయము అన్నిటికంటే ఘోరమైన మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అంటే నీకేదైనా డిసీజ్ వస్తే బాగు చేసుకోవచ్చు, నీకేదైనా రోగం వస్తే మెడిసిన్స్ ఉన్నాయి వేసుకోవచ్చు, కానీ హృదయానికి వ్యాధి వస్తే అది కేవలము దానికి మెడిసిన్ ఏంటంటే యేసయ్య రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే దానికి జవాబు. నీ హృదయంకి అది వ్యాధి వచ్చింది అనుకోండి, మనోవ్యాధి అంటాం. మనోవ్యాధికి మందే లేదు, కానీ మందు ఉంది. ఏంటంటే యేసు రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రక్తములో నువ్వు కడగబడ్డావనే గమనం ఉండాలి. యెహెజ్కేలు 36:26 తీసారా? ఎవరైనా చదవండి. యెహెజ్కేలు 36:26. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. అంటే మనకి ఏం కావాలి? మనకి ఈ హార్ట్ ఎప్పుడు ఏం చెప్తుంది? నువ్వు మోసకరమైన వ్యక్తివి, పాపం చేసిన వ్యక్తివి, నువ్వు మంచోడు కాదని చెప్తుంది. అందుకని దేవుడు నూతన హృదయాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందుకే సిలువలో ఏమంటామంటే మనం ఎక్స్చేంజ్ జరిగింది. ఎక్స్చేంజ్ అంటే మార్పిడి జరిగింది. మనవన్నీ మన కఠినమైన హృదయం, మనల్ని నేరారోపణ చేసే ఆ హృదయం ఆయన తీసుకుని ఆయన యొక్క మంచి హృదయాన్ని మనకిచ్చాడు. దయచేసి అందుకని రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చాను. ఈ సిలువలో ఏమి ఎక్స్చేంజ్ జరిగిందంటే మనకి బాగోనివన్నీ, మనలో చెడ్డవన్నీ కూడా ఆయన తీసుకుని ఆయనలో ఉన్న మంచివన్నీ మనకిచ్చాడు. సర్జరీ జరిగింది. ఆ సిలువ, ఆ కల్వరి కొండ మీద ఏం జరిగిందంటే ఆపరేషన్ జరిగింది. ఎవరికి? మనకి, యేసయ్యకి. ఆయన ఇవన్నీ తీసి మనకిచ్చాడు. మనవన్నీ పనికిరానివన్నీ ఆయన తీసుకున్నాడు. అందుకే ఆయన అంతగా ఆ కల్వరి కొండ మీద బాధపడినట్లుగా మనం చూస్తాం. అందుకే ఈ రక్తము చాలా అమూల్యమైంది. ఇది మనకెంతో అవసరం. కుమారుని రక్తము తండ్రికే ఎంత అవసరమో మనకు కూడా అంతే అవసరం. దయచేసి గమనిద్దాం. చూడండి, ఇప్పుడు దేవునితో ఒకప్పుడు చూడండి, మనం ఆది కాండంలో చదివినప్పుడు చల్లపూట సమయంలో దేవుని ఆత్మ ఆ యొక్క ఈడెన్ గార్డెన్కి వచ్చి
ఆదాము అవ్వతో ఆ చల్లపూట టైంలో వాక్కు మాట్లాడుకుంటూ సహవాసం చేసేవారు. కానీ ఎప్పుడైతే ఈ మిస్టేక్ జరిగిందో అక్కడి నుంచి ఆ సంబంధం పోయింది. దేవునికి మనకున్న సంబంధం పోయింది. ఆ సంబంధాన్ని మళ్ళీ నువ్వు గనక దేవునితో కొనసాగించాలని ఆశపడితే, ఒకవేళ దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలన్నా, లేకపోతే ఆ సంబంధాన్ని నువ్వు కొనసాగించాలన్నా, నువ్వు ఏం చేసినా కొనసాగించలేవు. దానికి ఒకటే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే యేసు రక్తము. హల్లెలూయా. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అంటే మన యొక్క అమ్మా చదవండి. మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపం గల ఆజ్ఞలు గల కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. హల్లెలూయా. దేవునికి మనకి ఆ పోయిన సంబంధం, ఆ ఏదైనా తోటలో పోయిన సంబంధం తిరిగి దేని ద్వారా వచ్చిందంటే యేసు రక్తము తీసుకొచ్చింది. హల్లెలూయా. యేసు రక్తంతో ఇప్పుడు నువ్వు ఆ గమనం నీకుంటే, యేసు రక్తంలో నేను కడగబడ్డాననే ఆలోచన నీకుంటే, నువ్వు తండ్రి అయిన దేవుని దగ్గరికి చాలా ధైర్యంగా వెళ్ళొచ్చు. ఇంకో దగ్గర రాస్తాడు కదా, కృపాసింహాసనం యొద్దకు మేము ధైర్యముగా వెళ్ళొచ్చు. హెబ్రీ పత్రికలో అనుకుంటా రాస్తాడు, కృపాసింహాసనం దగ్గరికి ఎలా వెళ్ళొచ్చు? రక్తం ద్వారా ధైర్యంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే రక్తమే నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తుంది. రక్తమే ఆయన్ని నిన్ను ఒకటి చేసింది. ఇప్పుడు తండ్రితో నువ్వు ఏకమైపోతే, చూడండి, తప్పిపోయిన కుమారుడు పరలోకమునకును నీకును నేను వ్యతిరేకంగా పాపం చేశాను అన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ సహవాసం అర్థమైందో, ఎప్పుడైతే ఆయన చేసిన మిస్టేక్ అర్థమైందో, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆ బిడ్డకి లోటు లేదు. అంటే ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తే నీకు ప్రాబ్లం ఉండదు. కానీ దేవుని దగ్గరికి రావాలి అంటే ఒక మనస్సాక్షి నీకు అడ్డం వస్తూ ఉంటుంది. ఏంటంటే నువ్వు మంచోడు కాదు, నువ్వు మంచిదానివి కాదు, కాబట్టి దేవుడు నిన్ను అంగీకరించాడు, దేవుడు నిన్ను ఒప్పుకోడు, నీ మీద కోపంగా ఉన్నాడు దేవుడు అని మన మనస్సాక్షి చెప్తూ ఉంటుంది. ఆ టైంలో యేసు రక్తముని నువ్వు చూపించాలి. హల్లెలూయా. యేసు రక్తం మనకి ఎందుకు అవసరం అంటే, ప్రతిసారి నేను రాత్రి దొరకా సిస్టర్కి అదే చెప్పాను, అమ్మ పాస్పోర్ట్ ఆఫీస్లో నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే యేసు రక్తం జ్ఞాపకం చేసుకో అన్నాను. పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోమనలే, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమనలేదు. ఏమన్నాను? యేసు రక్తం జ్ఞాపకం చేసుకో. నీకు ఏదైనా అడ్డుగోడ ఉంటే తొలగిపోద్దని చెప్పని ఇక్కడ చెప్తున్నాడు. మనకు అడ్డుగోడలు ఉన్నాయట. చూడండి, అక్కడ రాసింది చూడండి, మధ్య గోడను పడగొట్టి. మధ్య గోడ ఉంటే నువ్వు తండ్రిని చూడగలవా? చెప్పండి. గోడ అడ్డం ఉంది, నువ్వు దేవుడు అటున్నాడు, నువ్వు ఇటున్నావు, గోడ ఉంది మధ్యలో. ఆ గోడ ఏం చెప్తుందంటే నువ్వు తండ్రి దగ్గరికి రాలేవని చెప్తుంది. ఎప్పుడైతే కల్వరి కొండలో ఆయన ప్రాణం అర్పించాడో, రక్తం చిందించాడో, వెంటనే ఆ అడ్డుగోడ తొలగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తండ్రిని నువ్వు స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు స్పష్టంగా చూడొచ్చు, ధైర్యంగా వెళ్ళొచ్చు. ఏంటి ఆ ధైర్యం? ఎక్కడదా ధైర్యం అంటే యేసు రక్తమే నీ ధైర్యం. నీ క్రియలు కాదు. మేబీ నువ్వు మంచిగానే ఉండొచ్చు, మంచిగానే ఉండాలి కూడా. మన జీవితంలో అన్నీ మంచి పనులు చేయాలి, కరెక్టే. కానీ ఏ మంచి పని కూడా నిన్ను దేవుని దగ్గరికి అడ్డుగోడను తీసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళలేదు. ఆయనతో నువ్వు సంభాషించాలంటే నువ్వు ఎన్ని మంచి క్రియలు చేసినా ఆయనతో ఈక్వల్ కాదు. దేవునితో ఎప్పుడు నువ్వు నిలబడగలవంటే ఆయన తండ్రి, యేసయ్య చెప్తాడు ఆ ఎఫెసీ పత్రికలో ఏమనంటే, తండ్రి కుడిపార్శ్వమున మనల్ని కూర్చుండబెట్టాను. అంటే ఆయనతో నువ్వు కూర్చోవాలంటే ఆయన ఎంత నీతిమంతుడో, ఆయన ఎంత పరిశుద్ధుడో అంత నీతిమంతుడుగా నువ్వు ఉండాలి, అంత పరిశుద్ధత నీకు ఉండాలి. ఉందా? ఉండగలమా? అది జరగదు. అందుకే విధి రూపకమైన ఆజ్ఞలనే మధ్య గోడను పడగొట్టి నీకేం చేశాడంటే, ఆ రక్తం ఏం చేసిందంటే మన ఉభయులను
ఏకం చేసింది. ఉభయులు అంటే ఎవరు? తండ్రి, మనము. హల్లెలూయా. మనల్ని ఒకటిగా చేసేసింది. బ్లడ్ రిలేషన్ అంటాం. ఈ బ్లడ్ రిలేషన్ని చూడండి, నేను చాలాసార్లు చెప్తాను. దేవునిది మనది ఎలాంటి సంబంధం అంటే బ్లడ్ రిలేషన్. యేసయ్య రక్తము ద్వారా సంధి జరిగింది. సంధి అంటే ఒప్పందం జరిగింది. ఆ రక్తము మన ఇద్దరిని ఒకటి చేసింది. ఒకప్పుడు ఆ వాగ్దానం ప్రామిస్ చేసుకునేవారు. ఇప్పుడంటే ఒట్టొట్టు ప్రామిస్లు అంటాం మనం. ప్రామిస్ చేసి నా ఒట్టు గట్టు మీద పెట్టేసాను అంటాం. అంటే తప్పించుకోవడానికి, అంటే ఒట్టు తీసి గట్టు మీద పెట్టేవాడు. అప్పుడు ప్రామిస్లు అలా కాదు, రక్తము కవనెంట్ జరిగేది. అంటే యోనాతాను దావీదు చేసుకున్నారు, నిబంధన చేసుకుంటే ఇద్దరు కట్ చేసుకుని 2 రక్తాలు కలవాలి. కలిస్తే అప్పుడు అది కవనెంట్ అంటాం, వాగ్దానం అంటే నిబంధన అంటాం. ఈ నిబంధన ఇప్పుడు దేవునికి మనకి నిబంధన ఎవరు చేశారంటే యేసయ్య చేశాడు. మన పక్షాన్ని రక్తమును చూపించాడు తండ్రికి. అందుకే నిబంధన జరిగింది. ఇప్పుడు నువ్వు మన నిబంధన ఎలాంటిదంటే, ఇప్పుడు మన కన్న బిడ్డలు ఉన్నారు. మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. కుమారుడు తప్పు చేశాడు, తప్పు చేయకూడదు, తప్పు చేశాడు. కానీ తప్పు చేసినప్పుడు కూడా ఆ బిడ్డ ఎవరి బిడ్డ అంటే ఆ తండ్రి కుమారుడే, ఆ తండ్రి చిన్న కుమారుడే. కాదని ఎవరని చెప్పండి, మీరు ఎవరు చెప్తారు చెప్పండి? ఆయన తప్పు చేశాడు, పందులు పొట్టు తిన్నాడు. పందులు పొట్టు తిన్నప్పుడు కూడా ఆ వ్యక్తి ఎవరు? ఆ రక్తంను నువ్వు మారుస్తావా? మేబీ తండ్రి కోపం వచ్చి అనొచ్చు, నువ్వు నా కొడుకువే కాదు పోరా అనొచ్చు. వాడు వెళ్ళి కోర్టులో ప్రూవ్ చేస్తాడు. ఏంటి? బ్లడ్ రిపోర్ట్ ఇచ్చి DNA రిపోర్ట్ తీసుకొచ్చి నేను నీ కొడుకునే అంటాడు. ఏం చేస్తావు? ఎవరు చెప్తారు చెప్పండి? నీ కొడుకుని కోపంలో అనొచ్చు నా కొడుకు కాదని. కానీ ఆ రక్త నిబంధన, ఆ రక్తాన్ని ఎవరు కాదంటారు? ఎవరు? ఈ ప్రపంచంలో నీకు కూడా హక్కు లేదు. నా కొడుకు కాదంటే కుదరదు, కోర్టు ఒప్పుకోదు. అలాంటిది మన రక్తానికే అంత విలువ ఉంటే, తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తే తండ్రి ఎందుకు హక్కుని చేర్చుకున్నాడంటే ఆ రక్త సంబంధమే. ఇప్పుడు యేసయ్య రక్తము అమూల్యమైందని చెప్పాడు దేవుడు. నిష్కళంకమైంది, నిర్దోషమైంది. ఆ రక్తంలో నువ్వు పుట్టావు తండ్రికి, తండ్రి అయిన దేవునికి. ఇప్పుడు నువ్వు తప్పు చేసి నీ మనస్సాక్షి చెప్పింది అనుకో, నువ్వు మంచోడు కాదురా, ఇప్పుడు తండ్రి నిన్ను యాక్సెప్ట్ చేయడం అన్నా కూడా నువ్వేం చేయాలంటే దెబ్బలాడాలి. ఇప్పుడు చూడండి, కన్న తండ్రి ఆస్తి ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్తాడు? కోర్టుకి వెళ్తాడు. కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటాడు ఆస్తి. అలా తండ్రితో నీది అంటే, నేను ఎందుకు ఈ మాట చెప్తాను అంటే, తండ్రితో దెబ్బలాడమంటే దేవుని తిట్టమని కాదు. దేవునితో నీది ఎలా ఉండాలంటే రిలేషను, నేను నీ రక్తం పంచుకు పుట్టాను అనాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ రక్తము పంచుకుని పుట్టాను. నా కొరకు యేసయ్య సిలువలో మరణించాడు, రక్తము చిందించాడు. ఆ రక్తములో నన్ను కన్నావు నువ్వు, కాబట్టి నా వాటా నాకు ఇవ్వాలి, నేను వారసుడను. హల్లెలూయా, హల్లెలూయా. వారసుడను కాబట్టి రక్తమును బట్టి వారసుడను. నేనేదో అగ్రిమెంట్ చేస్తే వారసుడిని కాదు, పేపర్లో రాసుకుంటే వారసుడిని కాదు. యేసు రక్తము నన్ను వారసుడిని చేసింది, కాబట్టి నాకు రావాల్సిందే, ఇవ్వాల్సిందే. గట్టిగా దేవుణ్ణి అలాగ అడగాలి. ఒక వాక్యంలో ఉంటుంది, పరలోక రాజ్యము బలవంతుల చేత నిర్బంధించబడుతుందట. అంటే బలవంతులు దాన్ని ఆక్రమించుకొనిచున్నారు. నీది ఎలా ఉండాలంటే బై ఫోర్స్ తీసుకోవాలి దేవుడి దగ్గర నుంచి. ఎందుకంటే నువ్వు హక్కుదారుడివి, నీకు రైట్స్ ఉన్నాయి. ఎక్కడివి ఆ రైట్స్ అంటే యేసు రక్తం నీకు రైట్స్ ఇచ్చింది. హల్లెలూయా. అర్థమైన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసయ్యకి, యేసయ్య రక్తము నిన్ను హక్కుదారుని చేసింది. దేనికి? దేవునికి సంబంధించిన ప్రతి దానికి నువ్వు హక్కుదారురాలివి. నీకు రైట్స్ ఉన్నాయి. కానీ నీ రైట్స్ ఎందుకు మర్చిపోతున్నావు అంటే, నీ హక్కుల్ని ఎందుకు మర్చిపోతున్నావు అంటే, రక్తము మధ్యలో పెట్టట్లేదు. నువ్వు నీ అడ్డుగోడ వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, అయ్యో ప్రభా నేను తప్పు చేశాను, నన్ను క్షమించి అన్నావు. కానీ యేసు రక్తం చూపిస్తే ఆ అడ్డుగోడ తొలగిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఇంకో మాట అంటాడు. ఏమంటాడంటే, చాలా చాలా మంచి మంచి మాటలు ఉంటాయి అక్కడ. 14-13 వచనం చదవండి. అయినను మునుపు దూరస్తులైన మీరు అంటే, ఒకప్పుడు దేవుడు ఆకాశంలో ఉంటే మన భూమి మీద ఉన్నాం, అంత దూరం ఆయనకి మనకి.
కానీ మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన అంటే నీకు అర్థం కావాలని పౌలు గారు ఎన్ని మాటలు రాశాడంటే, ఆయన మాటలు చదువుతుంటే క్రీస్తు యేసునందు అంటే మళ్ళీ నీకు అర్థం అవదేమో అని మళ్ళా క్రీస్తు యేసు రక్తము వలన సమీపస్తుడు. నువ్వు చాలా సమీపంగా ఉన్నావు దేవునికి. నువ్వేమో దేవుడా ఎక్కడో ఉన్నావని దేవా అంటాం మనం. దేవుడు నీ దగ్గరే ఉన్నాడు, సమీపస్తుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమీపస్తుడు నీ దేవుడు, నీ ప్రక్కనే ఉంటాడు. పౌలు సాక్ష్యం చెప్తాడు, ఆయన నా ప్రక్కనే ఉంటాడని. దయచేసి చూడండి, తిమోతి పత్రిక అనుకుంటా, తిమోతి పత్రిక తీయండి, 2వ తిమోతి పత్రిక 17వ వచనం చదవండి. 17వ వచనం, 17 చివరి అధ్యాయం, 4వ అధ్యాయం. నేరముగా అయితే 17వ వచనం, అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి ఎక్కడున్నాడు ప్రభు? పౌలు గారు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? ప్రక్కనే నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. అంటే పౌలు గారికి దేవునికి ఆ గ్యాప్ ఎందుకు లేదంటే రక్తము ఆ గోడను పడగొట్టేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పౌలు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరున్నారు? దేవుడు ప్రక్కన నిలిచి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉదయం లేచి ఎక్కడికి వెళ్ళినా నీ ప్రక్కన ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు, పరలోకపు తండ్రి ఉంటాడు. ఎందుకుంటాడంటే ఆయన నిన్ను సమీపస్తుడిగా చేశాడు. ఆయన రక్తము నిన్ను ఒకటిగా చేసింది. ఆయన రక్తము నిన్ను నిబంధన చేసింది. నువ్వు తండ్రి కుమారులు లేకపోతే తండ్రి కుమార్తెలుగా మనల్ని మార్చేసింది ఆ రక్తము. కాబట్టి ఆయన ప్రక్కన నిలిచి ఏం చేశాడట? నన్ను బలపరిచెను. ఒకవేళ రోజంతా నిన్ను ఎవరైనా బలహీనపరిచి ఉండొచ్చు, రోజంతా నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు, కానీ నీ ప్రక్కన నిలిచి నిన్ను బలపరిచే దేవుడు. పౌలు గారు పక్కన నిలిచి బలపరుస్తూ ఉన్నాడు దేవుడు. ఏంటి కారణం? పౌలు గారు అంటే అంత ఇష్టమా అంటే ఇష్టం దేనికి అంటే ఆయన రక్తమును బట్టి, యేసయ్య రక్తమును బట్టి. మీరు అనుకోవచ్చు, అయ్యా నేను నల్లగా ఉన్నాను, దేవుడు నన్ను ఇష్టపడ్డా అంటే నీ నల్లగా తెల్లగా అది చూడ్డా ఆయన రక్తమును అంగీకరిస్తే ఆయన బిడ్డవు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ కులమో నీ గోత్రమో ఆయనకి సమీపస్తుడిగా చేయదు. నీ డబ్బో నీ లేమో అవి కాదు. దేవుడికి ఏం కావాలంటే ఆయన రక్తమును నువ్వు గుర్తు చేసుకుంటా ఉంటే ఆయన రక్తం ఏం చేస్తుందంటే నీ ప్రక్కన నిలుస్తుంది. నీ ప్రక్కన నిలిచేటట్టు దేవుడే వచ్చేస్తాడు. ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోగానే పౌలు గారు పక్కనే అందరూ విడిచిపెట్టేశారు, కానీ దేవుడు ప్రక్కన నిలిచి బలపరచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. పౌలు గారిని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారట, కానీ నేను సింహపు నోట నుండి తప్పించబడ్డానికి కారణం ఏంటి? ఈ రోజున ఎన్నో విషయాలు మనల్ని బాధిస్తూ ఉండొచ్చు, లేకపోతే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు, కానీ ఆ సింహపు నోటు నుండి యేసు రక్తమును అంగీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసు రక్తమును అంగీకరిస్తే నిన్ను ఆయన బలపరుస్తాడు, సింహపు నోటు నుండి తప్పిస్తాడు. తర్వాత 18వ వచనం, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేర్చినట్లు నన్ను రక్షించును. ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పిస్తాడు. నాకు ఇది చదివినప్పుడు అనిపించింది, ప్రభా పౌలు గారిలో ఏంటి ఆ ప్రత్యేకతలు అంటే ఏమీ లేవు. యేసు రక్తమును అంగీకరించాడు అంతే. హల్లెలూయా. యేసు రక్తం నువ్వు అంగీకరించిన పౌలు గారు లాగానే నిన్ను కూడా చూసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఆయన రక్తమే మనల్ని ఒకటిగా చేసింది. ఆయన రక్తమే మనల్ని ఒకప్పుడు దూరస్తులం మనం, కానీ దేవునికి సమీపస్తులుగా చేసింది. ఆయన రక్తమే. చూడండి, ఒకప్పుడు దేవునికి మనకి సమాధానం లేదు. ఎందుకు? యేసయ్య రక్తం మనకు కావాలంటే దేవునితో సమాధానపరిచింది ఈ రక్తం. కొలస్సీ పత్రిక తీయండి ఒకసారి. కొలస్సీ పత్రిక త్వరగా కొలస్సీ పత్రిక. ఇంటికి మీరు యూట్యూబ్లో కూడా ఈ మెసేజ్ వినాలి, ఎందుకంటే ఇక్కడ టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదని నేను త్వరగా చెప్తున్నాను. 19వ వచనం నుంచి చదవండి. 19వ వచనం, మొదటి అధ్యాయం. సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి అంటే సంధి అంటే ఇద్దరికి అగ్రిమెంట్ జరిగింది, ఒప్పందం. సంధి అంటే
ఒక తగు తీరుస్తారు కదా, ఆ ఒప్పందం అనమాట. ఇద్దరికి ఒప్పందం చేశాడు. దేంతో? సిల్వ రక్తముతో ఒప్పందం జరిగింది. ఇది మామూలు విషయం కాదు, ఇది అమూల్యమైన రక్తం అని ఎందుకన్నాడు? నిర్దోషమైంది, నిష్కళంకమైంది అని ఎందుకన్నాడంటే ఆ సిల్వ రక్తము ఏ వ్యక్తి, బైబిల్లో రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, లేకపోతే ఇంకా చాలామంది వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, కానీ ఏ ఒక్కరు కూడా దేవునితో మానవుణ్ణి సంధి చేయలేకపోయారు, సమాధానం ఇవ్వలేకపోయారు. కానీ ఒక యేసు ప్రభు రక్తం మాత్రమే ఆయనకి మనకి సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను, అంటే నీకు వ్యతిరేకంగా పనిచేసే ఏ నియమమైనా సరే, లేకపోతే ఈ భూమి మీద నీకు వ్యతిరేకంగా పనిచేసే ఏ వ్యక్తి అయినా సరే నీతో సమాధాన పడాల్సిందే. ఎందుకనంటే సిలువ రక్తము చేత నువ్వు సంధి చేయబడ్డావు, దేవునికి నీకు సంధి జరిగింది. కాబట్టి అది నీకు జ్ఞాపకం ఉంటే ఈ భూమి మీద దేన్నైనా జయిస్తావు నువ్వు. నీకు ఫస్ట్ నీ భర్తకి నీకు కాదు సమాధానం, లేకపోతే నీ బిడ్డలకి నీకు కాదు సమాధానం, లేకపోతే ఇంకా బయట వ్యక్తులకి నీకు కాదు సమాధానం. ముందు సమాధానం ఎవరికి కావాలంటే నీకు తండ్రి అయిన దేవునికి కావాలి. ఈ సమాధానం నీకు దొరికితే నీ భార్య నీతో సమాధానంగా ఉంటుంది, నీ భర్త నీతో సమాధానంగా ఉంటాడు, నీ బిడ్డలు నీతో సమాధానంగా ఉంటాడు. మనం ఏం చేస్తామంటే భర్తని మార్చమని ప్రార్థన చేస్తాం, లేకపోతే భార్యని మార్చమని ప్రార్థన చేస్తాం. మార్చమని అంటే కొత్త భార్యని ఇమ్మని కాదు, మార్చమని అంటే మనస్సు మార్చమని, బిడ్డలు ఇమ్మని బిడ్డలు మాట వినకపోతే వాళ్ళ మనస్సు మార్చమని ప్రార్థన చేస్తాం. అంటే మనకి సమాధానం లేని చోట మనం ఏం చేస్తామంటే మన సొంత ప్రయత్నాలతో సమాధానాన్ని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సమాధానం రాదు. మీరు చూడండి, కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేయండి, మారని భర్త మారడు, అలాగే ఉంటాడు. మారని భార్య మారదు, బిడ్డలు నీ మాట వినరు, ఇంకా మొండిగా అయిపోతారు. ఏంటి కారణం అంటే నీకేం కావాలంటే వాళ్ళని మార్చాలంటే నీ దగ్గర ఒకటి ఉంది, అదేంటంటే అమూల్యమైంది. ఆ అమూల్యమైన రక్తంతో దేవుడు ఏం చేశాడంటే దేవునికి మనకి ఆ రక్తంతో సంధి జరిగి సమాధానం వచ్చింది. ఈ సమాధానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్న ప్రతి చోట ఈ భూమి మీద రాశాడు. అక్కడ అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, పరలోకమందన్న తర్వాత చూసుకున్నావు అది, ఎందుకంటే అది అక్కడికి వెళ్ళాక ఆయనే చూసుకుంటాడు. కాబట్టి మనకేం కావాలి? వాటన్నిటిని భూమి మీద సమాధానం కావాలి, భూమి మీద మంచితనం కావాలి, భూమి మీద మన సమాధానం శాంతితో బ్రతకాలంటే సిలువ రక్తము చేత నువ్వు సంధి చేయబడ్డావు దేవునితో. ఇది జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా నీ జీవితంలో సమాధాన. చూడండి అక్కడ ఎంత మంచి మాట అంటే వీటన్నిటిని ఈ భూమి మీద అసమాధానంగా ఉన్న ప్రతి దాన్ని, నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి విషయాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. హల్లెలూయా. తండ్రికి ఇష్టమైపోయిందట. తండ్రికి ఎలా మన సమాధానపరచుకోవాలనుకున్నాడంటే ఎన్నో ఉపయోగించాడు, అవన్నీ కుదరలేదు. అప్పుడు ఒక ఆలోచన చేశాడు, సిలువ రక్తం అయితే మమ్మల్ని ఇద్దరిని ఒకటి చేసేస్తుంది. సిలువ రక్తముతో తండ్రి అయిన దేవునికి నీకు సమాధానం వచ్చింది. ఈ విషయం నువ్వు అర్థం చేసుకుంటే మేబీ ఒక 2-3 నెలలు నీ భార్యకి నీకు సమాధానం లేకపోయి ఉండొచ్చు. నో ప్రాబ్లం, కంగారు పడద్దు. ఈ సమాధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. సిలువ రక్తం చేత తండ్రి అయిన దేవునికి నాకు సమాధానం కలిగింది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండగా నీ మారని భర్త మారిపోతాడు, మారని భార్య మారిపోద్ది, మాట వినని బిడ్డలు మాట వింటారు. ఎందుకు? దేవుడు చెప్పాడు అవి భూలోకమందుంటే. నీ సమస్య, నీ అసమాధానం ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉంటే చాలు. పరలోకమందు తర్వాత ఆలోచన చేద్దాం. ముందు నీకేం భూమి మీద కావాలి సమాధానం. కాబట్టి అవి భూలోకమందున్నవైనను వాటన్నిటిని, అంటే భూమి మీద నీకు వ్యతిరేకంగా ఏదున్నా అది నీకు లోబడాలంటే నీకు ఫస్ట్ అర్థం అవ్వాల్సింది, ఫస్ట్ నువ్వు నమ్మాల్సిన విషయం ఏంటంటే తండ్రికి నీకు సిలువ రక్తము సంధి చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అర్థమైతే సమాధానపరచుకొనవలనని తండ్రికి ఇష్టమైందట. అది ఒక్కటే యాక్సెప్ట్ చేశాడు దేవుడు. ఇంకా మిగిలిన నువ్వు ఎన్ని ట్రిక్స్ ఉపయోగించినా దేవుడు నీతో సమాధానంగా ఉండడు. నీ సమాధానం ఎందులో దాగి ఉందంటే యేసు రక్తంలో దాగి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం ప్రార్థన చేసినా సమాధానంగా ఉండదు. ఏంతో
పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు యేసయ్య నీ రక్తముతో తండ్రి అయిన దేవునికి నాకు సమాధానపరిచావు, ఈ సమాధానము నాకు ఇప్పుడు కావాలి అని నువ్వు అడుగు. వెంటనే ఎక్కడ లేని సమాధానం, అది భూమి మీద నీకు వ్యతిరేకంగా ఎంత తీవ్రంగా అయినా పనిచేస్తూ ఉండొచ్చు, కానీ సమాధానం నీకు వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆ రక్తంలో ఉన్న పవర్. అందుకే మానవుడికి యేసు రక్తం కావాలి. యేసు రక్తం ఎందుకు కావాలంటే నీకు ప్రతిసారి దేవునితో సమాధాన పడ్డావు. నువ్వు పాపం చేసినప్పుడల్లా నీకేమనిపిస్తూ ఉంటుందంటే తండ్రి దూరంగా ఉన్నాడు. నాకు తప్పు చేయంగానే నీకు ఆలోచన వచ్చేస్తుంది. రాగానే సిలువ రక్తం గుర్తు రావాలి. ప్రభా, ఈ రక్తంతో నిన్ను నన్ను ఒకటిగా చేసింది అనగానే తండ్రి నీ ప్రక్కన నిలిచి నిన్ను బలపరుస్తూ ఉంటాడు. నువ్వు బలహీన పడిపోతూ ఉంటావు, నువ్వు చేసిన మిస్టేక్తో నువ్వు కృంగిపోతూ ఉంటావు. అలాంటి టైంలో నీ ప్రక్కన నిలిచి నిన్ను బలపరిచి నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. ఆ రక్తము అందుకే మనకు కావాలి. త్వరగా ఇంకొక రెఫరెన్స్ చదువుకుని మనం ముగించుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి ఒక 2 వచనాలు చదవండి. 19వ వచనం నుంచి 2 వచనాలు చదివి మనం సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, యేసు చదవండి, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన. ఆగండి, ఏముంది అక్కడ? ఆయన రక్తము వలన. ఈ వలన అనే మాట వదలొద్దు మీరు. ఇందాక కూడా చదివాం ఏమని? సిలువ రక్తము వలన, క్రీస్తు రక్తము వలన. వలన అనేది చాలా బలమైన మాట. ఆయన రక్తము వలన ఏం జరిగింది? పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. బాబా, ఎంత మంచి మాట! నీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య సన్నిధికి రావాలంటే, దేవాలయములకు ప్రవేశించాలంటే ధైర్యం కావాలి. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నువ్వేదో భక్తి చేతనో లేకపోతే మనం చేస్తున్న క్రియల చేతనో కాదు. అలా అని అవి చెడ్డవని నేను చెప్పట్లేదు, అవి మంచివే. కానీ అవి నిన్ను దేవుని పరిశుద్ధ స్థలంలో నిలపలేవు. ఏదంటే యేసయ్య రక్తము వలన ఆ పరిశుద్ధ స్థలంలో నువ్వు నిలవగలవు. హల్లెలూయా. ఎప్పుడు ఈ గమనాన్ని మర్చిపోవద్దు. అలాగనగానే మీరు వెంటనే ఏమంటారంటే, అయితే నేను ఎలా ఉన్నా పర్వాలేదు కాబట్టి యేసు రక్తం తలుచుకుని వచ్చేయచ్చు అంటే వచ్చేయచ్చు. కానీ నీకు ఈ రక్తం విలువ అర్థమైతే ఆ పరిశుద్ధ స్థలంలో తప్పు చేయకుండానే వస్తావు, మిస్టేక్ చేయకుండానే వస్తావు. అసలు ఆయన రక్తం అర్థమైతే తప్పు చేయలేవు. మేము మా అక్కని ఆపరేషన్ అయింది, మా రెండో అక్కకి కంటి ఆపరేషన్. నిన్న తనకి మా పలకరిద్దామని వెళ్ళాం. వెళ్ళి టైం చూసుకునేసరికి 5 నిమిషాలే ఉంది, 7 గంటలకి. అంతే, అక్కకి ప్రార్థన చేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాం. అసలు ఒక్క నిమిషం కూడా లేం. ఎందుకని? ఆ రక్తం గుర్తొస్తే నువ్వు నిలవలేవు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఉండలేవు, అక్కడ పరిశుద్ధ స్థలంలోనే ఉంటావు. నువ్వు ఎక్కడున్నా సరే యేసయ్య రక్తం విలువ తెలిస్తే పరిగెత్తుకుంటూ వస్తావు. నేను సాక్ష్యం చెప్పాను మన సంఘం గురించి చాలా చోట్ల. నా బిడ్డలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఆ సిలువ ధ్యానాలకి. మేము రాకముందే వచ్చేసారట. ఎంత ఆనందం అంటే, ఒక సంఘ కాపరిగా అంతకంటే ఆనందం ఏముంటుంది? నేను రాకముందే మీరు వచ్చేస్తున్నారంటే అంతకంటే ఇంకేం ఆనందం ఉంటుంది? ఇదంతా నన్ను బట్టి కాదు, మిమ్మల్ని బట్టి కాదు. ఎవరిని బట్టి? యేసయ్య సిలువ ధ్యానాలు జరుగుతున్నాయి. ఇక్కడ మనము ఏదో పిట్ట కథలు చెప్పుకోవట్లేదు. ఇక్కడ యేసయ్య విలువను తెలియచేస్తున్నాం. యేసయ్య సిలువలో ఏముందో చెప్తున్నాం. యేసయ్య రక్తము ఎంత బలమైందో చెప్తున్నాం. ఈరోజు గత రాత్రి ఎంతో మంచి బలమైన వర్తమానం చేత దేవుడు మాట్లాడాడు. ఈ రాత్రి మనకి ఎంత అవసరమో చెప్తున్నాడు. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఒకవేళ ధైర్యం కోల్పోయేవేమో ఈ రాత్రి తండ్రి దగ్గరికి వెళ్తే, తండ్రి నన్ను క్షమిస్తాడో లేదో, తండ్రి నా మొర వింటాడో వినడో. ఎందుకంటే నేను పాపము చేశాను, నేను తండ్రికి విరోధముగా తప్పు చేశాను కాబట్టి తండ్రి నన్ను యాక్సెప్ట్ చేస్తాడో చేయడో, నన్ను అంగీకరిస్తాడో అంగీకరించడో అని అధైర్యం ఉందేమో. కానీ ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకో. ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకుంటే ధైర్యముగా పరిశుద్ధ స్థలములో తండ్రి దగ్గరికి వచ్చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనిద్దాం. చూడండి, ఎప్పుడు కూడా నీ బలహీనతలు చూసుకోవడం వలన నువ్వు బలవంతుడిగా మార్చబడలేవు. నీ బలహీనతలను నువ్వు చూసే కొలది బలహీనుడిగానే ఉంటావు, బలవంతుడిగా మార్చబడలేవు. అలాగని నువ్వు బలవంతుడిగా చూసుకున్నా బలవంతుడిగా ఉండలేవు.
ఎప్పుడు నువ్వు బలవంతుడిగా మార్చబడతావు, ఎప్పుడు ధైర్యవంతుడిగా మార్చబడతావు అంటే యేసు రక్తం వలన. హల్లెలూయా, హల్లెలూయా. మన ధైర్యము, మన బలము అన్నీ కూడా యేసు రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఎందుకు మనకి అవసరం? ఈ అమూల్యమైన రక్తం అంటే మన మనస్సాక్షిని శుద్ధి చేయాలి. ఎందుకంటే నేరారోపణ చేస్తూ ఉంటుంది. రెండవది, మనము ఇదివరకు దూరస్తులం దేవునికి, ఈ రక్తము మనల్ని సమీపస్తులుగా చేసింది. అలాగే ఈ పరిశుద్ధ స్థలములో నిలవడానికి ధైర్యం ఇచ్చింది ఈ అమూల్యమైన రక్తము. కాబట్టి ఈ రక్తం ఉంటే చాలు. ఈ రక్తం ఉంటే నువ్వు హక్కుదారుడివి, నువ్వు వారసుడివి, వారసురాలివి. నువ్వు ఏదైనా ధైర్యంగా అడగచ్చు. భిక్షం అడగకూడదు. బిడ్డలు భిక్షం అడుగుతారా లేకపోతే డిమాండ్గా అడుగుతారా? ధైర్యంగా అడుగుతారు. బిడ్డలు ఏది అడిగినా ధైర్యంగా అడుగుతారు. మా సునాద మధ్యాహ్నం ట్యూషన్కి వెళ్తా, డాడీ 100 రూపాయలు ఈ స్నాక్స్కి అన్నది. అంటే ఏమొచ్చింది? పంకిట్టిన అంకుల్ని అడుగుతుందా? అంకుల్ 100 రూపాయలు ఇవ్వ అంటదా? ఎందుకు అడిగింది? అంత ధైర్యం ఎక్కడిది? లేకపోతే మా డ్రైవర్ అడుగుతాడా నన్ను? అడిగాడు ఎందుకు రా అంటాం. అవునా కాదా? ధైర్యం వచ్చిందంటే తండ్రి అని తెలిసింది. హల్లెలూయా. నీకు తండ్రి అని తెలిస్తే, ఆయన రక్తము నిన్ను తండ్రిని చేసింది, ఆయన చేసిందని తెలిస్తే ధైర్యంగా వెళ్ళిపోతావు. అయ్యా ఒక 100 కోట్లు ఇచ్చే అంటావు. ఎలా చూస్తున్నారు మీరు? 100 కోట్లు అనగానే కళ్ళు తిరిగిపోయినాయి. 100 కోట్లు అనగానే కళ్ళు తిరిగినాయి. నీ తండ్రి ఆయన. అది నీకు అర్థమైతే అసలు 100 కోట్లు అడగాల్సిన పనే ఉంది? నీకు ఏం కావాలో అది అడుగుతూనే ఉంటావు, ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ అడిగింది నా కూతురు, రేపు అడగదా? రేపు కూడా అడుగుతుంది. అందుకని తండ్రికి మనకి ఒకప్పుడు సమాధానం లేదు. అది రక్తం తీసుకొచ్చింది. అది నీకు అర్థమైతే ఈ భూలోకమందు ఏ నియమమైనా, నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎలాంటి నియమమైనా అది నీకు లోబడాలి. ఎందుకనంటే యేసు రక్తంలో ఆ శక్తి ఉంది. కాబట్టి దయచేసి రాత్రి ఒకవేళ బలహీనతలో ఉన్నవేమో, లేకపోతే ఆ పౌలు గారిలాగా అందరూ వదిలేసి ఒంటరి అయిపోయావేమో, నీ జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో, కొన్ని విషయాలు నిన్ను అందరూ ఉండి కూడా ఒంటరితనంగా మారిపోయేవేమో, కానీ ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి నీ పక్కన నిలబడతాడు, నిన్ను బలపరుస్తాడు, సింహపు నోళ్ళ నుండి నిన్ను తప్పిస్తాడు, ప్రతి దుష్కార్యం నుండి నిన్ను విడిపిస్తాడు. ఇంతకంటే మంచి తండ్రి ఎక్కడుంటాడు చెప్పండి? ఈ తండ్రి దొరికాడంటే దానికి కారణం ఎవరు? అది మెయిన్. ఇంత మంచి తండ్రిని నీకు పరిచయం చేసింది ఎవరు? చెప్పట్లేదు ఎవరు? ఇంత మంచి తండ్రిని నీకు పరిచయం చేసిన ఎవరు పరిచయం చేశారు? యేసు అమూల్యమైన రక్తము నీకు పరిచయం చేసింది. హల్లెలూయా. ఈ రిలేషన్ మర్చిపోవద్దు. సిలువ రక్తము చేత సంధి చేశాడు. ఆ రక్తానికి అంత విలువ ఉంది. అలా తలుచుకున్నప్పుడు నాకు దుఃఖం వస్తుంది. ప్రభా, ఆ రక్తము మమ్మల్ని ఒకప్పుడు నిన్ను దేవా అనే అర్హత కూడా మాకు లేదు. అలాంటి బిడ్డల్ని తండ్రి, అబ్బా నాయనా అని పిలుచుకునే భాగ్యం ఇచ్చావు. రోమపత్రికలో అంటాడు, అబ్బా నాయనా, అబ్బా అనే పదం ఎంత బాగుంటుందో. నాకు చాలా ఇష్టం ఆ పదం పిలవాలని. అబ్బా అంటే అదొక ఆ సౌండే వేరేగా ఉంటుంది. అబ్బా అంటే నిజంగా ఆ మాట వింటుంటేనే అదొక రకంగా అనిపిస్తుంది. కానీ మనోళ్ళు అన్నీ మార్చేసి డాడీ 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 అని మొదలెట్టి డాడ్ అయిపోయింది. ఇప్పుడు డాడ్ అయిపోయి మళ్ళీ ఏమొస్తుందో అన్నీ. ఒకప్పుడు విష్ హ్యాపీ బర్త్డే అనేవారు, ఇప్పుడు విష్ బీడే అంట. బీడే అంటే బర్త్డే. అలా తయారైపోయారు. అలాంటి అబ్బా నాయనా తండ్రి, ఒకప్పుడు నాయనా అని పిలిచేవారు. నాయనా అంటే ఎంత బాగుండేదో, నాన్న అంటే ఎంత బాగుంది. మేము మా నాన్న అని పిలిచేవాళ్ళం. నాన్నగారు అనేవారు కొంతమంది. ఇప్పుడు నాన్నగారు లేదు, డాడ్. అబ్బా అంటే ఆ స్వరమే వేరు. అబ్బా నాయనా అని తండ్రి అని పిలుచుకునే భాగ్యం ఇచ్చింది ఆ సిలువ రక్తము, కుమారుడు. దయచేసి అలాంటి రక్తాన్ని నీకు ఎప్పుడు బాధ కలిగినా, ఎప్పుడు విడుదల కావాలన్నా, ఎప్పుడు ఒంటరితనం అనుభవిస్తున్నా, ఎప్పుడు కన్నీళ్లు కారుస్తున్నా ఒకటే గుర్తుపెట్టుకో, సిలువ రక్తము తండ్రితో సమాధానపరిచింది. నాకు తండ్రి ఉన్నాడు. మేబీ నీ భర్త నిన్ను కోపంగా ఉండొచ్చు, నీ మీద నీ భార్య కోపంగా ఉండొచ్చు, నీ బిడ్డలు నిన్ను వ్యతిరేకిస్తూ ఉండొచ్చు. అయినా కూడా యేసయ్య ఆ రక్తము తండ్రిని నీ పక్కన నిలిపింది.
అలాంటి అమూల్యమైన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని బలపరుస్తూ ఆయన కృప మీకు తోడుగా ఉంటుంది. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన, ప్రేమ కలిగిన తండ్రి, బిడ్డలు ఈ రాత్రి నీ వర్తమానం చేత బలపడ్డారు ప్రభా, నీ వాక్యం చేత బలపడ్డారు. ఎందుకు మాకు ఈ రక్తం అవసరం, మానవుడికి ఎందుకు అవసరం అంటే మాకు మా మనస్సాక్షి నిరంతరము మమ్మల్ని గద్దిస్తూ ఉంటుంది. మేము మంచివాళ్ళం కాదని, మేము బలహీనులమని, అందుకే మేము బలవంతులుగా మార్చబడలేకపోతున్నామని ఇలా మమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో మీ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా నాయన తండ్రి, మీరు మా తండ్రి అని మా జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడైతే ఆ గమనం మాకు కలుగుతుందో ప్రభా నాయన, మీ దగ్గరికి రాగానే మీరే ప్రభా, మేము రావడం కాదు, మమ్మల్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చే ప్రేమ మీది. ఎందుకంటే ఈ కార్యమంతా, ఈ సంధి జరిగింది ఎక్కడంటే రక్తములో జరిగింది. కాబట్టి ఆ రక్తం కొరకే వందనాలు. మా మనసులు, మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఏ నియమము ఈ భూలోకమందు తనను ఇబ్బంది పెడుతున్నా మీ రక్తమును జ్ఞాపకం చేసుకునే కృపనివ్వండి. అలాంటి కృపనిచ్చి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరున మీ రక్తములో ప్రభానాయన తండ్రి ఆ గమనము ఉంచమని ఈ రాత్రి ఇంటికి వెళ్ళి ధైర్యంగా పడుకోవడానికి సహాయం చేయండి. రక్తం ఉంది కాబట్టి తండ్రి నా ప్రక్కన నిలబడ్డాడు అనే కలలు, అనే దర్శనము ఈ రాత్రి చూచుదురుగాక బిడ్డలు. అలాంటి కృపను అనుగ్రహించి బిడ్డల్ని ఇంటికి పంపించమని మీ ప్రేమ గల రక్తము, ముఖ్యంగా మీ అమూల్యమైన రక్తానికి నమ్మకం కలిగిన చేతులకు బిడ్డలను అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయ్యుండును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, మంచిది. యేసు రక్తాన్ని బట్టి వందనాలు.